కడప జిల్లా బద్వేల్లోని త్యాగరాజు కాలనీలో అర్ధరాత్రి దొంగతనం కలకలం రేపుతుంది. ప్రసన్న అనే మహిళకు చెందిన 4 మేకలను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారని బాధితులు వాపోతున్నారు. దీంతో మహిళ తమ జీవనోపాధి కోల్పోయి రోడ్డున పడ్డామని, 4 మేకల విలువ 80,000 అవుతుందని కన్నీటి పర్యవంతమవుతున్నారు. తమ కుటుంబాన్ని ఆదుకోవాలని అధికారులు వేడుకుంటున్నారు. రాత్రి 11:30 దాకా మేలుకున్నారు సార్. 11:30 నుంచి నిద్రపోయినారు. ఆ లోపల వీళ్ళు 5 జీవాలు తీసుకొని బయటకు వచ్చినారు. 5 జీవాలలో ఒకటి ఇడిపించుకొని అరుచా బయటకు వచ్చింది. అప్పుడు వీళ్ళ ముసలామ చూసి మా ముసలామ జీవాలు చూసుకుంటే లేవు, అది మాత్రం భయపడి పరిగెత్తా ఇంట్లోకి వచ్చింది. చూసుకున్నారు 12-14 నిమిషాలకు చూసుకుంటే దొడ్లే పోయి ఒక్కట్లేదు. ఈ పరిగెత్తిందే ఉండదు. 4 పోయినాయి. 80,000 దాకా అవుతాయి. నాదర్ పిల్లలు కొని బతికే వాళ్ళము. ఇప్పుడు దాని పరిష్కారం ఏదో మీరే న్యాయం చేయాలి. ఆమెం పనికి పాడిపోయేది. ఆ 2 పిల్లలకు గవర్నమెంట్ స్కూల్ చదివించుకునే శక్తి కూడా లేదు అమ్మాయికి. ఆ పిల్లలకు ఏం న్యాయం చేస్తారో మీరే చేయాలి. నేను 6:30 6 కల్లా కట్టేసి నన్ను లోపల కట్టేసి వేరే మేకకు బాగలేదని హాస్పిటల్ పోయినాం. ఇంకా అన్ని భద్రంగా రోజు మాదిరే కట్టేసి అన్ని భద్రంగా భద్రపరిచిపోయినాయి. ఇంకా 12 టైం చూసుకునేసరికి అన్ని రేకులు అన్ని మేము మూసిపెట్టుకుని తీసి అవన్నీ వేసి కాళ్ళతో కూడా ఇప్పుకొని పోయింది. కాళ్ళతో కూడా ఇప్పుకొని